హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసేసి రేపు ఇండియాలో చంద్రగ్రహణం ఉంది కదా, దాని గురించి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్. ఎలా అంటే నాకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పింది కొంచెం, అండ్ ఇంటర్నెట్లో నేను కొంచెం సెర్చ్ చేసి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. సో ఇండియాలో చంద్రగ్రహణం ఏ టైంకి స్టార్ట్ అవుతుందంటే 3:20 PM స్టార్ట్ అవుతుంది. అది పీక్ స్టేజ్ వచ్చేసేసి 5:32 PM అనమాట. నెక్స్ట్ అది ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే 6:48 PM ఎండ్ అవుతుంది అనమాట. సో రేపు కనిపించబోయే చంద్రగ్రహణం ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి టిప్స్ ఫాలో చేయాలి, ఎలాంటి ఫుడ్ వాళ్ళు తీసుకోవాలి, బయటకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, నిజంగా బయటకు వెళ్తే ఏమైనా డేంజరా, అది ఏమైనా అపోహ, ఇలాంటివి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ నేను ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం అనేది మన మైండ్ అండ్ భావోద్వేగాలపై ప్రభావం చూపుతుందని అంటారు. ప్రత్యేకంగా వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి, సింహరాశి వాళ్ళకి ఈ చంద్రగ్రహణం అనేది ఎఫెక్ట్ చూపుతుందని జ్యోతిష్యులు అయితే చెప్తున్నారు. శాస్త్రీయంగా గ్రహణం ఆరోగ్యానికి హానికరం అని ఎలాంటి ప్రూఫ్ లేదండి. చంద్రగ్రహణం అనేది భూమి నీడ చంద్రునిపై పడనప్పుడు జరిగే సహజ ఖగోళ సంఘటన అనమాట. ఇది పూర్తిగా సేఫ్ అండి. చంద్రగ్రహణం వల్ల ఎలాంటి డేంజరస్ రేడియేషన్ అనేది భూమి మీద ఏం పడదనమాట. భారత్లో వచ్చేసి గ్రహణం సమయం నేను ఆల్రెడీ చెప్పేశాను కదా. వైద్యపరంగా చూస్తే చంద్రగ్రహణం ప్రెగ్నెంట్ లేడీస్కి ఎలాంటి డేంజరస్ కాదండి. శాస్త్రీయంగా అయితే దానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు. అయితే మనకి సాంప్రదాయంగా కొన్ని ఆచారాలను పాటిస్తారు కదా, సో వాటిలో చంద్రగ్రహణం టైంలో ఏమేమి ఆచారాలు పాటించాలి, ఏమేమి పాటించకూడదు నేను కొన్ని చెప్తాను అనమాట. ఇవి వచ్చేసేసి బేసికల్గా మన ఇంట్లో ఉండే నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళు చెప్తారు కదా, అలా నాకు తెలిసినవి అనమాట. ఏంటంటే ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి ఆ టైంలో, ఎక్కడికి వెళ్ళకుండా బయటికి. సో ఆ టైంలో ఏంటంటే దైవస్మరణ చేసుకోవడం, జపం చేసుకోవడం, గ్రహణం తర్వాత బాత్ చేయాలన్నమాట. ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటివి చేయాలన్నమాట గ్రహణం టైంలో. గ్రహణం టైంలో ఏవైతే చేయకూడదు ఇవి వచ్చేసి ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కి అనమాట. గ్రహణం సమయంలో బయట ఎక్కువసేపు ఉండకూడదని పెద్దలు అంటారనమాట. కట్ చేయడము, కుక్ చేసుకోవడము అలాంటివి చేయకూడదని కూడా అంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఇవి సాంప్రదాయ విశ్వాసాలు మాత్రమే. శాస్త్రీయంగా ప్రమాదం అని దీనికి ఎలాంటి ప్రూఫ్ లేదనమాట. అత్యవసరంగా బయటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తే తప్పనిసరిగా వెళ్ళొచ్చు. ఇది రేపటి చంద్రగ్రహణం గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే ఈ చంద్రగ్రహణాన్ని కొంతమంది చూడొచ్చు అంటారు, కొంతమంది చూడకూడదని అంటారు కదండి. సో మీరు గ్రహణాన్ని చూస్తారా చూడరా అనేది కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోల కోసం భవానీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ అండ్ షేర్ చేయండి ఈ వీడియోని. మళ్ళీ ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.